దీని ఫ్యూచర్స్ వింటే మీకు మతిపోతాయి. ఇదే డీజే వాళ్ళ లేటెస్ట్ గింబల్ ఆస్మో మొబైల్ 8P. సో ఈసారి డీజే వాళ్ళు 3 వేరియంట్స్ అయితే దింపారు ఈ గింబల్ లోని. ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ వన్ ట్రాకర్ అండ్ థర్డ్ వన్ కాంబో. మనం ఇప్పుడైతే అన్బాక్స్ చేసేది కాంబో వేరియంట్. సో ఇదైతే మనకి 22K పడింది ఫ్రమ్ అమెజాన్. సో లేట్ ఎందుకు, లెట్స్ అన్బాక్స్ చేసే ముందు ఒక్క మాట, ఈ ప్రోడక్ట్ అయితే నాకు జయరాం గారు పంపించారు. బ్రో నీకైతే చాలా థ్యాంక్స్. ఒక బాక్స్ లోని ఇంకా 3 బాక్సులు ఉన్నట్టు ఉన్నాయి. ఇది గింబల్ బాక్స్ అనుకుంటాను. ఇది మైక్ తాలూక్ బాక్స్, ఇది రిసీవర్. యాక్చువల్గా ఇది క్రియేటర్ కాంబో కాబట్టి దీంట్లో ఆస్మో మొబైల్ 8P, మైక్ మినీ 2, మొబైల్ రిసీవర్ ఈ 3 అయితే వచ్చేసాయి దీంట్లో. లేట్ ఎందుకు, ఈ 3 అన్బాక్స్ చేసి ఈరోజు దుమ్ము దులిపేద్దాం. మాయిశ్చర్ పట్టకుండా ఉండడం కోసం గింబల్ క్యారీ చేయడానికి పౌచ్ కూడా ఇచ్చారు. గింబల్ బయటికి తీసేద్దాం. వావ్, డీజే ఆస్మో 8Pకి డిఫరెన్స్ ఇదే. మెయిన్ ఈ బుల్లి స్క్రీన్, ఇది డిటాచ్ కూడా అయిపోతుంది. దీంట్లో అయితే Type-C కేబుల్ అండ్ ఈ ఛార్జింగ్ కేబుల్ ఫోన్ టు గింబల్కి యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇది గింబల్ ఛార్జింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు మైక్ మినీ 2 అయితే అన్బాక్స్ చేసేద్దాం. పౌచ్ ఇచ్చారు. పౌచ్తో పాటు దీంట్లో కూడా ట్రాన్స్మిటర్ని ఎలా కనెక్ట్ చేయాలో అన్ని డీటెయిల్గా మెన్షన్ చేశారు. డీజే లోగోతో మైక్ మినీ క్యారింగ్ కేసు ఇచ్చారు. క్యారింగ్ కేస్ అయితే చాలా బాగుంది. ఇది మైక్ మినీ 2కి ఛార్జింగ్ హబ్. ఇవి డీక్యాట్స్, ఇవి మ్యాగ్నెటిక్ క్లిప్ అండి. ఇదిగో మనం డీజే మైక్ మినీ 2. ఆల్మోస్ట్ ట్రాన్స్పరెంట్ టైప్లో అయితే డిజైన్ చేశారు. యాక్చువల్గా డీజే మైక్ మినీకి మైక్ మినీ 2కి డిఫరెన్స్ ఏంటంటే ఈ స్కిన్స్, మ్యాగ్నెటిక్ స్కిన్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు, రీప్లేస్ చేసుకోవచ్చు. బాగుంది. ఇది కొత్త ఫ్యూచర్. పౌచ్ అయితే మాత్రం బాగా నచ్చిందండి. నన్ను బాగా ఇచ్చారు పౌచ్. ఓ, యాక్చువల్గా దీనికి ఒక మ్యాగ్నెట్ ఇచ్చారు అండ్ ఇంకొక రీప్లేసబుల్ స్కిన్ ఇచ్చారు. మనకు నచ్చినప్పుడు ఏది కావాలంటే అది మార్చుకోవచ్చు అండి. మన మైక్ మినీకి మైక్ మినీ 2కి చూడండి డిఫరెన్స్. ఇది ప్లెయిన్ బ్లాక్ కానీ ప్లెయిన్ వైట్ గానే వస్తుంది. కానీ దీనికి డిఫరెంట్ స్కిన్స్, మ్యాగ్నెటిక్ రీప్లేసబుల్ స్కిన్స్ అయితే ఉన్నాయి. అండ్ మ్యాగ్నెట్ తాలూకా సైజ్ అయితే కూడా పెంచారు. ఇది మైక్ మినీకి, ఇది మైక్ మినీ 2కి. నెక్స్ట్ మన మైక్ మినీ 2 తాలూకా రిసీవర్ అయితే మాత్రం అన్బాక్స్ చేసేద్దాం. ఓ, ఇంట్లో కూడా కొన్ని పేపర్స్ ఇచ్చారు. స్టార్ట్ గైడ్ ఎలాగా కనెక్ట్ చేయాలి ఏంటో అన్నీ ఉన్నాయి. వావ్, ఇది కూడా ట్రాన్స్పరెంట్ టైప్ ఇచ్చారు. 2 మైక్స్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు దీనికి. యాక్చువల్గా ఈ రిసీవర్లోని 3 మోడ్స్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. ఒకటేమో ఆఫ్, ఇంకొకటి లో, ఇంకొకటి హై. డీక్యాట్ సెట్ చేస్తాం. మైక్ మినీ 2లోని ఇంకొక ఫ్యూచర్ ఏంటంటే వాయిస్ మోడ్స్ అనేది 3 మోడ్స్ ఉంటాయి. అది మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం మెయిన్ హీరోని అన్ఫోల్డ్ చేసి స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఈ స్క్రీన్ మీద ఈ లేబుల్ అయితే పీకేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓఎం మాడ్యూల్ ఏదైతే ఉందో అది లాక్ అయ్యి ఉంది. దీన్ని అన్లాక్ చేయాలంటే ఫస్ట్ క్లాక్ వైజ్లో రొటేట్ చేయాలి. రొటేట్ చేశాక జస్ట్ ఈ గింబల్ని ఇలా అన్ఫోల్డ్ చేస్తే చాలు. చూసారా, వెంటనే స్టార్ట్ అయిపోయింది. ఇంగ్లీష్ ట్యూటోరియల్స్ అయితే ఇచ్చారు. ఇంట్లోనే కంట్రోల్ సెట్టింగ్, కంట్రోల్ సెంటర్, గింబల్ సెట్టింగ్స్, యాక్టివ్ ట్రాక్, ఫోన్ స్క్రీన్ మిర్రరింగ్. చూసారా గైస్, గింబల్ తాలూకు ఛార్జింగ్ అండ్ డిస్ప్లే తాలూకు ఛార్జింగ్ చూపిస్తుంది. ప్రెసెంట్ గింబల్కి అయితే ఛార్జింగ్ లేదు. ఫస్ట్ అయితే మనం డీజే వాళ్ళు ఇచ్చిన కేబుల్తో ఛార్జింగ్ అయితే చేసేద్దాం. ఈ గింబల్ ఛార్జింగ్ అవుతున్నట్టు ఎలా తెలుస్తుందంటే ఈ చూడండి బ్లింక్ అవుతున్నాయి. ఈ బ్లింక్ అవుతున్నాయి అంటే మనకి గింబల్ అండ్ ఈ డిస్ప్లే ఛార్జింగ్ అవుతున్నట్టు అనమాట. యాక్చువల్గా ఫోన్కి అయితే ఇంకా కనెక్ట్ చేయలేదు. ఫస్ట్ అయితే కనెక్ట్ చేసేద్దాం. యాక్చువల్గా ఆస్మో మొబైల్ 8కి ఆస్మో మొబైల్ 8Pకి కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. అవి ఏంటి ఇప్పుడు చూసేద్దాం. మెయిన్గా ట్రైపాడ్, ఇన్బిల్ట్ ట్రైపాడ్ అనేది డిజైన్ అయితే మార్చారు. ఇదే డీజే ఆస్మో ఫ్రేమ్ ట్యాప్ జాయ్స్టిక్ ఉంది. ఈ ఒక్క జాయ్స్టిక్ తోని రిమోట్ కంట్రోల్ లాగా మన గింబెల్ రొటేట్ చేసుకోవచ్చు, రికార్డ్ చేసుకోవచ్చు,
మోడ్స్ మార్చుకోవచ్చు. ఈ బుల్లి గ్యాడ్జెట్ లోని ప్రిసైజ్ గా ఫ్రేమ్ అనేది పెట్టుకోవచ్చు. పెట్ ట్రాకింగ్ ఉంది, ఆబ్జెక్ట్ ట్రాకింగ్ ఉంది, అండ్ లో యాంగిల్ లో కూడా షార్ట్స్ తీసుకోవచ్చు. లిమిటెడ్ 360 డిగ్రీస్ ప్యాన్ రొటేషన్, 3 యాక్సిస్ గింబల్ స్టెబిలైజేషన్ ఉంది. బిల్ట్ ఇన్ ఎక్స్టెన్షన్ రాడ్ అప్ టు 215 mm వరకు అండ్ బిల్ట్ ఇన్ ట్రైపాడ్ కూడా ఉంది. దీంట్లోని నేటివ్ ట్రాకింగ్ 8.0 ఇచ్చారు. దాన్ని యూస్ చేసుకొని ఇంకా డైరెక్ట్ గా ఫోన్ లోనే ఉన్న ఇన్బిల్ట్ కెమెరాతో అయితే మాత్రం ట్రాకింగ్ అయితే చేసుకోవచ్చు. 10 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అండ్ ఇదే గింబల్ యూస్ చేసుకొని మీ ఫోన్ కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. అండ్ డీజే మెమో యాప్ యూస్ చేసుకొని 1 tap ఎడిటింగ్ అండ్ ఈజీ ట్యూటోరియల్స్ కూడా నేర్చుకోవచ్చు దాంట్లో. ఈ అన్బాక్సింగ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వెంటనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఏఎస్టీ మోటో మిత్ర ఫ్యామిలీలో కలిసిపోండి. See you guys in the next video.